హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్కి డేటా సైన్స్ ట్రైనింగ్ తీసుకోవాలని ఉంటుంది. సో ఈ ట్రైనింగ్కి సంబంధించి ఇవాళ ఈ వీడియో. ఈ ట్రైనింగ్ గురించి చెప్పే ముందు మీరు ఎంఎస్డిఎస్ అంటే ఎంఎస్డిఎస్ డేటా సైన్స్ కోర్సెస్ కానివ్వండి, ఎంపీసీఎస్ అలాంటి కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఏవి చేసినా కూడా ఎలిజిబుల్. అమృత కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ బేసిక్గా ఎవరైతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, సో వాళ్ళ కోసం అన్నమాట. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఇంగ్లీషు, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అండ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. 23 మార్చ్ రోజు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైనా కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఇందులో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఇవ్వండి. అండ్ వీళ్ళ ఇంటేక్ వచ్చేసరికి జస్ట్ 40 స్టూడెంట్స్ మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్యాన్ అప్లై. క్యాస్ట్ రిలీజన్ ఈజ్ నో బార్. ఇంపార్టెంట్ డేట్స్ 21 మార్చ్ వరకు లాస్ట్ డేట్ అన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి 23 మార్చ్ 2024 వరకు అయితే ఉంటుంది. 24th రోజు ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. 25th and 26th మార్చ్. సో ఇదంతా కనుక మనము ఒక సైడ్ పెట్టేస్తే, ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, సర్నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్ రెండు కలిపి రాయాలి. క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జెండర్, నేటివ్ అడ్రస్, మ్యారిటల్ స్టేటస్, ఒకవేళ మ్యారీడ్ అయితే కిడ్స్ ఉన్నారా లేదా అనేసి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే ఏదైనా స్టేటా కాదా అనేది క్రాస్ చెక్ కోసం స్టేట్ కూడా అడిగారు. నేటివ్ డిస్టిక్, కరెంట్ లొకేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, పీజీ కాలేజ్ నేమ్ ఏంటి, మీ స్పెషలైజేషన్ ఏంటి, బీటెక్ కాలేజ్ నేమ్ ఏంటి, కేటగిరీ ఏంటి, మీ సబ్ క్యాస్ట్, రిలీజన్, ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, మీ పేరెంట్స్ ఆక్యుపేషన్, ఒకవేళ హస్బెండ్ అయితే హస్బెండ్ ఆక్యుపేషన్, ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ అని మెన్షన్ చేయండి. డిజబిలిటీస్ ఏవైనా ఉంటే. ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అని కూడా అడిగారు. లేకపోతే ఏదైనా ప్రైవేట్ సెక్టార్స్కి ప్రిపేర్ అవుతున్నారు కూడా అడిగారు. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద ట్రైనింగ్ మీరు వెళ్ళిపోతారేమో అనేసి వాళ్ళు క్రాస్ చెక్ చేయడం కోసము. సో ఇదన్నమాట అప్లికేషన్ ఫామ్. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. అందరికీ షేర్ చేయండి.